నేను మీ శాలిని శ్రీలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం చేసేస్తాను చూసేయండి. ముందుగా మనం నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసేసుకున్నాక ఒక కప్పు అటుకులు తీసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు అటుకులు ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు అటుకులు అయితే ఉడికిపోయాయి కాబట్టి మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ లేకపోతే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్కి 1 కప్ యాడ్ చేసేసాను. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేటట్టయితే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు కరిగించుకుందాం. షుగర్ మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మనం ఇందులో పాలు యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాలకల పొడి వేసుకోవాలి. మీరు కాజు కిస్మిస్ మీకు ఏది ఉన్నా ఇంట్లో దాన్ని ఫ్రై చేసుకొని వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు యాలకల పొడి వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మనకు మరిగించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకైతే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.